దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవిత్వమంటే తెలుగు సాహిత్యంలో ఒక అమరగానం వంటిది. వారి పదాలు, పద్యాలు, పాటలు మనసును తాకి, ఆత్మను సోకి, ఈ జీవితాన్ని ఒక కవితా యాత్రగా మార్చేస్తాయి. కృష్ణశాస్త్రి గారు తెలుగు కవిత్వానికి పెట్టిన ఒక సారస్వత దీపం. వారి రచనలు అప్పుడే కాదు, ఇప్పటికీ, మరి ఎప్పటికీ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. శబ్ద సౌందర్యంతో పాటు ఆంతరంగిక సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి. వారి కవిత్వాన్ని చదవడమంటే మనం మనసులోకి తొంగిచూసుకుంటూ ఒకానొక భావజగత్తు వాకిళ్లను తెరవడమే. ఆహా! ఎంత అద్భుతం వారి రచనా శైలి! ఇదంతా ఒక ఎత్తైతే శాస్త్రిగారి కవితాగానం ఆహాహా! అమృతపానం. వారిది నిండైన రూపమే కాదు, వారి గాత్రం కూడా అంతే ఘనమూ, గంభీరమూ కూడా. నాట్యామని వరువాత తోటలోన పాటలో మెదుకొన్న స్వప్నములు మూగే పాటల పలాశములు నాగవాక్షీగి నా నయనముల నుండి నాలోన నిండి ఎంత మెత్తని అడుగుల నెగుదల్చినావో నాకై నాకు తీరాజిరమున నేను రావచ్చునా నీ పిలుపు వినంబగదు నాటి ఊహాంగనముల కచ్చి. ఆకాశవాణికై అప్పుడెప్పుడో శాస్త్రిగారు గానం చేసిన స్వీయ కవితల్ని ఈ కార్యక్రమం ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. ఆ మంత్రగానాన్ని వింటూ మీరు మంత్రముగ్ధులవ్వండి. దానికంటే ముందుగా తమ జీవిత చరమాంకంలో వారి పద్యాలన్నింటినీ కూర్చి వేసిన ఒక సంపుటికి శాస్త్రిగారే వ్రాసిన ముందు మాటను వినిపిస్తూ ఉన్నాము. వినండి. ఆ మాటల్లోని ఆర్ద్రతను, సౌకుమార్యాన్ని చవిచూడండి. 1980లో ప్రచురించిన కృష్ణశాస్త్రి పద్యాలు అనే పుస్తకానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే వ్రాసిన ముందు మాట నా మాట. ఏనాటివో ఈ నాటికలు, ఎప్పటివో గాని ఈ పద్యాలు, పాటలు, ప్రసంగ వ్యాసాలును, ఎప్పుడెప్పుడో గీలికినవి బైకినవీని, దూరాన నుంచి వెన్నంటి వచ్చాయి ఎవరో చిరపరిచితుడైన బాటసారి పదధ్వనులలాగున నన్ను వదలకుండా. మా అన్నగారు శ్రీ శివశంకర స్వాములు నా కృష్ణపక్షము 1925లో అచ్చువేయించేశారు. అప్పటికి ఆయనకు అందిన నా పద్యాలన్నీ కొన్నింటిని వదిలివేయాలని నేనంటున్నా వినక ఒక ధోరణిలో కూర్చి తమ సింహావలోకనంతో ముద్రింపింపజేశారు. 50 ఏళ్ళు అయింది. అలాగే నా సోదరుడు ముద్దుకృష్ణ ప్రవాసము ఊర్వశి అనే గ్రంథాన్నిని 1929లో వేయించారు. ఎవరో ఒకరు తామే పట్టుబట్టి పూనుకుని చేయించాలి నా చేత ఏ మంచి పనైనా. దాదాపు 25 సంవత్సరాల క్రితం ప్రారంభం. నా రచనలు అచ్చివేయించి తీరాలని ఆప్తులు ఒత్తిడి చేయడం. ప్రాణాధికులైన కాటూరి వెంకటేశ్వరరావు, మరి పాలగుమ్మి పద్మరాజు, ఎస్బిపి పట్టాభిరామారావు, ఎంఆర్ అప్పారావు, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారు అచ్చుకాని నా రచనలన్నీ పుస్తక రూపాన ప్రకటించాలంటూ గట్టిగా పట్టుకునేవారు. ఇక నా ఆప్తమిత్రులు బెజవాడ గోపాలరెడ్డికి కనబడడం భయం. ఏవండీ పుస్తకాలు అని మొట్టమొదటి ప్రశ్న. అయినా పొదుగురిలో వీనిని పడవేయడం పడలేదు. ఏదో బెదురు, భయం, వల్లమాలిన బద్ధకము, కొంతవరకు జమీందారీ సావాసం వల్ల వచ్చిన ఉపేక్ష కూడాను. తరుముకు వచ్చిన ఏ రేడియో ప్రోగ్రాముకో, ఆ సమయానకు గబగబా ఏ రజనీకాంతరావుకో, శివరామారావుకో, కురిమెళ్ల వెంకటరావుకో నేను చెబుతూ ఉంటే వ్రాసినవి, లేదా ఏ ప్రయాణంలోనో నడుస్తూనో చిన్న చిన్న కాగితాల మీద వంకర టింకరగా గీసినవి రకరకాల రచనలు ఇవి. మరి అచ్చు వేయించాలంటే తిరిగి ఒకసారి చదువుకోవాలి, సంస్కరించాలి, సాధ్యమైనంతవరకు ఏ లోపమూ లేకుండా నిర్మించాలి. ఇది నా సంకల్పం. పద్మరాజు నిర్మొగమాటి. ఖచ్చితంగా
ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పేస్తాడు ఎవరి రచన అయినా సరే. గొప్ప మేధావి, సాహిత్య రసవేత్త, రసజ్ఞుడు. అతగాడే వీనిని వెయ్యమంటున్నాడే. ఇంతలో మూగతనం వచ్చి పడింది నాకు. గ్రో ఓల్డ్ అలాంగ్ విత్ మీ అని బ్రౌనింగు చాలా ఉల్లాసంగా అన్నప్పటికీ ముసలితనం చెడ్డది. ముసలితనంలో మూగతనం భయంకరం. శిథిల మందిరంలో అంధకారంలాగున. ఏదో తోసేస్తున్నాను బ్రతుకు. దినములు పరస్పర ప్రతిధ్వనులుగాగా అని ఆనాటి మా వేదుల లాగున. ఐ యామ్ లైక్ ద రోడ్ ఇన్ ద నైట్ లిజనింగ్ టు ద ఫుట్ ఫాల్స్ ఆఫ్ ఇట్స్ మెమరీస్ ఇన్ సైలెన్స్ అని రవీంద్రుడన్నట్లు దీపకాంతిలో కిటికీ దిగువనెవ్వరా గోష్ఠి నేనూ నా నీడ అని నళనీకాంతరావు అన్నట్లు. ఇలా ఉండగా 1964లో నా ప్రాణమిత్రుడు దొడ్ల రామచంద్రారెడ్డి హైదరాబాదు వచ్చి నా వచన రచనలు కొన్నింటిని తమ్ముడు ఇంద్రకంటే హనుమచ్శాస్త్రి చదువుతూ ఉంటే విని నా వైపు చూడకుండా వానిని అలాగే పట్టుకుపోయి కావలిలోని విశ్వోదయ సంస్థ ద్వారా అచ్చువేయించేశాడు. నాకు మాత్రం ఎందుకో నా వచనరచలు నా పద్యాలకి గేయాలకి తీసిపోవు అని అనిపిస్తుంది. అయితే పద్యాలు, ఎన్నో గేయాలు, నాటికలు, యక్షగానాలు, వ్యాసాలు ఉండిపోయాయి. ఇంతలో ఒకాయన నా జీవితంలో ప్రవేశించాడు. చీకటింటి కిటికీలు, తలుపులు తీసి వసంతకాలపు ప్రభాత వాయువులాగున. ఈయన ఎవరి ద్వారా విన్నాడో నా సంగతి, నా రచనల సంగతిని నాతో అనలేదు, నన్ను అడగలేదు. ప్రముఖులు, పెద్దలు అయిన కొందరితో సంప్రదించి ఒక సంఘం ఏర్పరిచాడు. నా ప్రియ సోదరుడు మామిడిపూడి ఆనందం తనకన్నా ఉత్సాహంగా పట్టుదలతో ఉన్నాడని. అంతేకాదు, నా పరమగురువులు వెంకట రంగయ్య గారు కూడా ఆదేశించారని, తమ యత్నాన్ని ఆశీర్వదించారని అన్నాడు. ఈయన పివి రమణయ్య. స్నేహితులమందరము రాజా అని అంటాం. నేనేమీ చదువుకోలేదు, నాకేమీ తెలియదు అంటూ ఉంటాడు. అదేమో నాకు తెలియదు గాని అతనికి ఒక వింత సంస్కారం ఉంది. అతని మూర్తికి సుకుమారమైన ఏదో పరిమళం వంటిది ఉంది. నన్ను చాలా గాఢంగా ఆకర్షించింది. కాగితాల ధర భయంకరంగా ఉన్న ఈ రోజులలో కొన్ని సంపుటాలకు సరిపోయే కాగితం కొని ముందే తెచ్చేశాడు. ఎవ్వరూ చెయ్యని పని, చేయలేని పని ఈయన చేసేశాడు. ఈయనకు మరొకరు తోడయ్యారు. అసాధ్యుడు ఎంఎస్ రావుగారు. అచ్చు వేయించే భారం తనమీద వేసుకున్నాడు. అసలు అచ్చుగాని తెనుగు గ్రంథం ఈయనకు అందడం భయం. ఎంత అభిమానం నా ఎడ ఉంటే, ఎంత మక్కువ ఆంధ్ర సాహిత్యం మీద ఉంటే, అంత పనుల ఒత్తిడిలో ఈయన ఈ పనికి పూనుకుంటాడు. ఇద్దరూ కలిసి నా వద్ద ఉన్న రచనలను, చిత్తు కాగితాలను, చిల్లర పీలికలను కూడా పట్టుకు వెళ్ళిపోయారు. వీరికి ఎంత శ్రమ కలిగించానో కృతజ్ఞుణ్ణి అని వేరే చెప్పి వీరికి అన్యాయం చెయ్యను. మరి రాజాకి, ఎంఎస్ రావుగారికి నాకు మధ్య, నళినీకి నాకు మధ్య ఆసులో కండలాగున తిరుగుతూ మిత్రుడు ఆర్కే రావు. తన పనులన్నీ మానుకొని తెగ కష్టపడుతూ నన్ను విశ్రాంతిగా ఉండనీయక, తానూ విశ్రాంతి తీసుకోక, బాకీ వసూలు చేసే కాబూలీలాగున నన్ను పట్టుకుని ఈ పని అంతా నడిపిస్తున్నాడు. ఇక చిరంజీవి నళినీకాంతరావు మహాకవి కుమారుడు. తానే మంచి కవి, సాహిత్యవేత్త, బాగా చదువుకున్నవాడు. నా ఎడ గాఢానురాగం అతనికి. నా మేనల్లుడు వింజమూరి శివరామారావు ప్రెస్సు కాపీలు తయారు చేసి పెట్టగా, తాను సంపాదక బాధ్యతలు పైన వేసుకుని, ప్రూఫులు తానే పట్టి చూస్తూ, అవసరమైన మంచి దిద్దుబాట్లు చేస్తూ చెప్పలేనంత శ్రమపడుతున్నాడు. ఈ గ్రంథాలకు ముఖచిత్రాలు వేసినవాడు నా కుమారుడు చిరంజీవి బుజ్జాయి అనే సుబ్బరాయ శాస్త్రి. వీడు, చిరంజీవి నళిని నూరేళ్లు హాయిగా వర్ధిల్లాలి. వీరందరికీ, ఎందరికో నా ఎడ ఈ అకారణమైన అనురాగం ఎందుకో అందరికీ కృతజ్ఞుణ్ణి. కృష్ణశాస్త్రి. మరొకడు మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు, మరి ఎందుకేడుస్తాడు? మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంత్రనగరానికి వెళ్ళి వచ్చినవాడు, మాతో పాటు నడుస్తానంటాడు, మరి నిజంగా వస్తాడా అని దేవరకొండ బాలగంగాధర తిలక్ ప్రస్తుతి చేసిన మహాకవి, భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
కృష్ణశాస్త్రి గారి కవిత్వమే అపూర్వమైనది కాదు, ఆయన కవితా గానం కూడా అంతే మధురమైనది, అమోఘమైనది. కృష్ణశాస్త్రి గారు తమ స్వీయ కవితలను స్వయంగా ఆలపించారు. ఆ కవితా గానాన్ని ఆలకించి మీరు ఆనందించండి. 25-30 ఏళ్ల దూరాల నుంచి మనస్సును నడిపించుకుంటూ వస్తే జీవితం ఎన్ని అనుభవాలతో తీర్చినట్లుంటుంది. అప్పుడు కేవలము అగ్నిహోత్రం లాగా అంటుకున్న అనుభవాలు కూడా ఇప్పుడు స్మృతిసీమలో అత్తరువాసన లాగా హాయిని తీసుకున్నాయి. ఒక్కొక్క అనుభవం మనస్సును ఊపి ఊపి ఒక్కొక్క పాటగా పద్యంగా బయటికి వచ్చిపడేది. జీవితము కవిత్వము కలిసిపోయి కనవేసుకుని పోయాయి. అప్పుడు కదే కథానాయకుడు తనకు పరిచయమైన లోకంలో ప్రతి వస్తువు తన కోసమే పుట్టినట్లు, జగత్తంతా తన వైపే కళ్ళను చెవులను తిప్పుకుని ఉన్నట్లు ఉండేది కాబోదు. అతడు ఉన్మత్త భావశాలి, ఆగిపోలేడు రేగు నూహలను తింట, ఇంత చిరుదీటి ఎదవేగిరించునేని పాడుకును తాండవ నిత్యం ఆడుకును. కానీ తన అనుభవాన్ని నలుగురి అనుభవంగా చేయగలగడం వల్ల తన కావ్యాలు కొన్ని హృదయాల్లోకి చొచ్చుకుపోవడము, మరికొన్ని కంఠాలను కూడా పలికించడము జరిగింది. ఆ రోజుల్లో ఒక్కొక్కరి కవితలో ఎంత జీవము ఎంత పటిమ లేకపోతే అది విద్యమై కొన్ని ఏళ్ల పాటు పలికే కంఠాన్నల్లా పట్టుకుని ఆలోచించగలుగుతుంది. కొత్త యుగం, కవికి కొత్త యవ్వనం, స్వేచ్ఛా జీవనం అంటే అభిలాష, సమాజంతో సంఘర్షణ, బాధ, అన్వేషణ, కోరికలు అది ఫలించకపోవడం, లక్ష్యాలు అది అందకపోవడం, కృష్ణపక్ష రాత్రి, ప్రియతముల మృత్యువు, ప్రవాసము, మళ్లీ అన్వేషణ, కొంతకాలం వెదకి వేసారడము, విభావరి వేళాచాలల ఋతువసనాంచలముల గుసగుసలు కూడా వినపడకపోవడం, సమాజంలో వివిధోద్యమాలు, ఆకలి, ద్వేషాలు, ఆందోళనలు, ప్రపంచ యుద్ధాలు, దిగులు, కొత్తలోకపు తంతుల దర్శనము, దాని గీసి మానవ మాతృని సాక్షాత్కారము, ఇవన్నీ వరుసగా కాశీపట్టణంలో లాగా ఎన్నని హృదయుడికి అందజేయడం. అయితే ఒక్కొక్క సమయంలో ఇంకేతో ఒక్కొక్క అనుభవం మీద మనస్సు ఎక్కువ సున్నితంగా కాలుది నిలుస్తుంది. ఇదిగో ఇదొకటి. మృత్యువు, భయంకర వియోగం, కానీ కవి ఆశావాది. నీలి నీలి దారాల తారాల కాంతమాలలన్నీ నా ప్రియురాలి దేవి, పువ్వు పూగదిగీసి మొగ్గుల రంగు కొసల ముడివై ఒడి దాచుకొను పవళ్ళు, ఎన్నడిను రాని నారాట తెగిరి చూచు నా సఖియ జీవితం ఇంత నలగబోది, ప్రతి నిశాచంచలాచలల్లాశ్రములకు పరుగునిది ఆమె వెళ్ళ తొందరలు నాకు. ఆమె ఏ సుదూర స్వర్గంలోనో ఉండి కవి కొరకు ఎదురు చూస్తుంటుంది. అతడు కూడా రాగానే కంఠాన్ని అలంకరిద్దామని రాత్రులు నీలి నీలి దారాలతో నక్షత్రాలనే పువ్వుల దండగా కూరుస్తుంటుంది. పగళ్ళు పాపం ఒక్కొక్క పువ్వే విడదీసి తన మబ్బు చెరగుల్లో వాటిని ముడివేసి దాచుకుంటుంది. ఇలాగ రోజు జరుగుతుంది. ఎప్పుడూ రాని అతని కోసం ఇలాగ రోజు చేస్తున్నా ఆమె అలిసిపోవడం లేదు. పరువు పొరుగున పువ్వులు తీసి దండలు విచ్చే ఆమె వేళ్ల కదలికలు ప్రతి రాత్రి అతని మెరపుల నాట్యాలలాగా కనిపిస్తున్నాయి. కనిపించి అతని ఆశతో నిలబెట్టి బ్రతికిస్తున్నాయి కూడా. ఇక ఇది ఇంకో రకం కావ్యం. అది వసంతం, ప్రభాతం కూడా. కనుక తోటలోనూ పాటలోనూ నిండిన స్వప్నాలు ఎర్రనివి పచ్చనివి కిటికీలో నుంచి వచ్చి నా లోపల అంతా నిండిపోయాయి. అప్పుడు నువ్వు మెల్లగా వచ్చి
నా కుటీరం వాకిట్లో నిలబడి నేను రావచ్చునా అన్నావు. నేను నా ఊహలో ముందు ఉన్నాను. నాకు ఆ మాటలు వినపడలేదు. ఇప్పుడు ఆ వసంతం పోయింది. వేసవి, వానకారు, శరత్తు అన్నీ పోయాయి. శీతాకాలపు చిన్నెలు నా కుటీరం అంతా నిండి ఉన్నాయి. ఇప్పుడు బ్రతుకు మృత్యువుగా ఉంది. గుండె చిలగా ఉంది. గొంతు కదలదు. పిలుపు రాదు నాకిప్పుడు. నీవు రావచ్చును అని అనలేను సరిగదా, నేను రాలేను అనైనా ఎదవలేకపోతున్నాను. నాటియామని వరువాత తోటలోన పాటలో మెదుకొన్న స్వప్నములు మోగే పాటల పలాశములు నాగవాక్ష వీధి నా నయనముల నుండి నాలోన నిండి ఎంత మెత్తని అడుగుల నెగుదల్చినావో నాకై నాకు తీరాజిరమున నేను రావచ్చునా నీ పిలుపు వినంబగదు నాటి ఊహాంగనముల కచ్చి పోయనా పోయిలల కారు ఓయను నవమల్లికల వేళ శ్రవణము ఆచరత్తి మూల మూలల ఈ పర్ణశాల నేడు హిమ పదాంకములే తలలెత్తి పిలుతూ జీవితము మృతిగా కుక్కసిలగా గుండె గొంతు చీకటిగా పిలుపు కొసది రాత నీవు రావోయి అని పిల్లనేరకిపుడు నేను రాలేనటంటే ధ్వనైనలేదు. ఆ రోజుల్లో రూమి, హాఫీజ్, సాదీ లాంటి సూఫీ కవులవి, కబీర్, మీరా, విద్యాపతి వంటి మధ్యయుగం భారత భక్తులవి కావ్యాలు వినిపించి శ్రోతలను మా గురుదేవులు వివసుల్ని చేసేవారు. మా గురుదేవులంటే రఘుపతి వెంకటప్ప నాయుడు గారు. ఇక పారసీక సాహిత్యానికి సూఫీ కవిత్వం కిరీటం, సూఫీ కవిత్వానికి హాఫీజ్ ఖురాయి. ఈ లోకం పానశాల, మధు ప్రేమ, మధుపానం చేసి భగవంతుని వెదకడం, ప్రియాననాన్వేషణోత్సవ యాత్ర, మధుపాత్ర సికందరు అర్థం, సికందరు అర్థంలో చూస్తే విశ్వం అంతా కనపడుతుందని పారసీక సంప్రదాయం. ఈ గేయం హాఫీజ్ కావ్యానికి అనుకరణంగా నచ్చలులారా ఇనుడగయూ లజ్జావతియుషత్తు రజత నిహారాంశుకాంతలముల మౌక్తికాంతం కప్పెకొను ప్రాభాత కలధౌత పాత్ర చంద్రోచదులు హిమ పాండురమయ్యే కుమలత కపోలం ఉదయవాసితమయ్యే వసుధా సుధాననము అమర సీమా కోమలానిలమును గీతే రాబుడా మరల నూతన దినోదయ వేళ. మగతాసనముపై కొలువున్నది గులాబీ పరచి రుజ్జల విపుల శాగ్గలం పుతివాసి అరుణమంగారమో అనల ప్రవాళమో
మధువు తాకి మధువు మసలది తొలి ప్రజ్ఞ వేల ఈ మధుశాల నేరు మూసిన వారు తాలు ఈ ప్రజ్ఞ కాలము ఎగలారు ఏకమాట విపాటక కృపాలు వేడువారము ఈ ద్వారమీవే తీయునేడు ఏకమాట విపాటక కృపాలు వేడువారము ఈ ద్వారమీవే తీయునేడు అద్భుతం అన్యాయమకట మాధ్యక మందిర ద్వార బంధనమేల శుభవేళ రాగుడాయిక ఈ గులాబీ పొదరింటిలో సాగు జీవనం ఈ గారడీ పాత్ర ఇది సికందరుపురం ఇందు ప్రతిబింబితం విశ్వవలయం ఈ గారడీ పాత్ర ఇది సికందరుపురము ఇందు ప్రతిబింబితం విశ్వవలయం ఈ మంత్రితాత్తులకు ఇది విచిత్రమయము ఇందు ప్రోలగదకు విశ్వవిజ్ఞానము అరుణ సుమవల్లిలో అరుణమాద్రీపానము అరుణోదయములో అరుణాధరాస్వదనం ఇట్టి పూలనంతి మధురతమాను ఇట్టి జీవికలంతి చక్రవర్తి మను మరల ఆఫీస్ మరల మధుపాత్ర మరి ప్రియానన్వేషణోత్సవయాత్ర ఏనాడో ఏవింక సీమలో తొలంగు ఈ క్షమాదృఢ హస్తముననే సతి ముసుంగు. ఆఫీస్ అనగానే ఉమరల్ విషా కవి జ్ఞాపకం వచ్చారు. నా ప్రాణమిత్రుడు నేను ఉమర్ ఖయాం కలిసి చదివేవాళ్ళం. అది శివరాత్రి పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి రథోత్సవం. ఉమరల్ విషా గారి ఇంటర్వ్యూ మీద ఉత్సవాన్ని చూస్తూ నిలబడ్డాడు కవి. కవి చంద్రనాథ్ స్మృతులు చదువుతాయి. వెంటనే కవి ఒక కావ్యంలో తానే నిగమచర్మ అవుతాడు. దానిలోని కొన్ని పద్యాలు. నీనికలబ్ధతంబతనీనిక కక్కులయాగ్నికీలయేమైన దయాసుర నిరాసన తీవ్రత కోడి రూపై నిఖిలేశ్వరేశ్వరుడవయ్యు నిశీర్ణ పూజ్యవాసానుచిత శ్రమంబడ అసత్య పునాటకమెటికో ప్రభు. ఒక పాము బుస్సుమని నాలుకనొక మెరపట్టు పరప లులితమై లుకలాడది ప్రాణము మకట ఒక కోటి వైచివానాతని ప్రత్యున ఆ మహాప్రభు తానే తొలితోడి ప్రబోధం ఇటు జతమాలి దాని గతికీర్చుతకన్న ప్రపన్న పాని కృత్యకులగయమునం పొరలి స్వామి రథాంగ పథాంగనాన వికల విలోచనాహరా వినీలగళాభవ సంకమీకృతోర్భత వికటోరగాహరా సంకమీకృతోర్భత వికటోరగా శివ శివాయని క్షణముల పాయనో
గౌదవులంత ఏకన చింతిమనీవారమంతందనరసి సురుగేని గదికి గొంజూలిలో నగది కదమ్ము కనగది శివాయనికి నేర్చిన దాలు మనసునే కాని భావంతయాగ్రహంగా జ్ఞానమూలేలా విశూలమేలా నన్ను నేడువానికి కంటి కీలవేళ తాను హాలాలము దిగతాది యుగగలార్గల నెలబందింప తండ్రి నాకు నీకనే కాక లేక నెలకొల్లకువాన కదలేకి కలుగోన